హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు రిధన్యశ్రీ బ్లాగ్స్. నా పేరు శ్రావణి. ఈ వీడియోలో నా గురించి, మా ఫ్యామిలీ గురించి, నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను అనే విషయాల గురించి షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి. ఇది నా ఛానల్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. సో ముందుగా నా ఛానల్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా గురించి చెప్పాలి అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేటప్పుడే నాకు పెళ్ళయిందండి. ఇక మా హస్బెండ్ వచ్చేసి డిఫెన్స్ సెక్టర్లో పనిచేస్తారండి. మాకైతే పెళ్ళైన 2 ఇయర్స్కి పాప పుట్టింది. మా పాప మా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ కూడా చాలా ఎంజాయ్ చేశామండి. యాక్చువల్లీ నేను ఛానల్ స్టార్ట్ చేసింది కూడా మా పాప యొక్క మెమొరీస్ సేవ్ చేసుకొని మీతో షేర్ చేసుకుందామండి. ఛానల్ స్టార్ట్ చేద్దామని ఎప్పటినుంచో ఉండేదండి. కాకపోతే వ్యూస్ వస్తాయా, మన ఛానల్ ఎవరు చూస్తారు, మన వీడియోస్ ఎవరు చూస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారా రారా అని చాలా థాట్స్ అయితే ఉండేవి. కొన్ని వీడియోస్కి రీచ్ బాగానే వచ్చింది కానీ ఇంకొన్ని వీడియోస్ అయితే అసలు మినిమం వ్యూస్ కూడా రాలేదండి. ఇంకా యూట్యూబ్ గురించి చెప్పాలంటే మొదట్లో వీడియోస్కి అంత వ్యూస్ రాకపోవచ్చు. నాకు కూడా అంతే. స్టార్టింగ్లో కొన్ని వీడియోస్కి అసలు మినిమం వ్యూస్ కూడా రాకపోయేటప్పటికి కొంచెం బాధగా ఉండేది. కానీ మెల్లగా వీడియోస్ చేస్తూ కొన్ని మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఆడియన్స్ నుంచి సపోర్ట్ పొందుతూ ఇప్పటి వరకు వచ్చా. ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందండి. కానీ నేనైతే ఇప్పటి వరకు వీడియోస్లోకి ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని తెలిసిన వాళ్ళని అడిగితే దీనికి ఏం పోయే కాలం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే మొగుడున్నాడు కదా, లక్షల్లో జీతాలు వస్తాయి కదా, ఇంకా యూట్యూబ్ నుంచి కూడా దీనికి ఇన్కమ్ కావాలా అని చాలా కామెంట్స్ నా వరకు వచ్చాయండి. అవన్నీ విని ఎందుకులే అని అనిపించి డ్రాప్ అయిపోయానండి. కానీ తర్వాత అనిపించింది వాళ్ళెవరో ఏదో అనుకుంటే నాకెందుకు, నేనైతే ఏం తప్పు చేయట్లేదు కదా, కష్టపడి మన టాలెంట్ ఏమైనా ఉండి నిరూపించుకుంటే అది తప్పేం కాదు కదా అని అనిపించి నేను ఇంకా మళ్ళీ వీడియోస్లోకి వద్దామని ఫిక్స్ అయ్యానండి. ఆ తర్వాత మా హస్బెండ్ని అడిగానండి, ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటున్నా కదా, పాప పేరు మీద ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అడిగినప్పుడు తనైతే ఒకటే చెప్పారండి, సోషల్ మీడియాలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, నువ్వు 2 తీసుకోగలను అంటే నాకేం ఇబ్బంది లేదు, నాకేం ప్రాబ్లం లేదు, నా ఫుల్ సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అని ఎంకరేజ్ చేశారు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాను, బయటకు వెళ్ళి జాబ్ చేద్దామా అంటే పాపేమో చిన్నది, పోనీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్ అనే ఐడియా అయితే వచ్చింది, థాట్ అయితే వచ్చింది. కానీ ఏం వీడియోస్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, అసలు మన వీడియోస్ జనాలు చూస్తారా, సబ్స్క్రైబర్స్ పెరుగుతారా, వ్యూస్ వస్తాయా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మొత్తానికి చాలా థాట్స్ డౌట్స్ తర్వాత యూట్యూబ్లో అయితే అడుగుపెట్టాను. రీసెంట్గానే మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. సబ్స్క్రైబర్స్ చూసిన తర్వాత నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ పెరిగింది. ఈ సపోర్ట్ వల్లే ఇంకా మంచి మంచి వీడియోస్ బెటర్గా తీయాలని మోటివేషన్ వస్తుంది. పర్ఫెక్ట్గా కాకపోయినా నా రియల్ లైఫ్లో జరిగే ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని, నా యూట్యూబ్ ఫ్యామిలీని గ్రో చేయాలని అనుకుంటున్నా. నా వరకు వచ్చేసరికి కష్టపడి చేసేది ఏ పనైనా కానీ తప్పైతే కాదండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వెళ్ళే ముందు ఒక లైక్ చేసి చిన్న ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.